నమస్కారం. మనం 2026 నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం. అదేవిధంగా ఈ రోజున మన గౌరవ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకత్వంలో ఒక మంచి ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త చెప్పడం జరిగింది. ముఖ్యంగా అది ప్రతి ఒక్కరి జీవితంలో పొద్దుట లేచిన మొదలు కరెంటు లేకుండా ఎవరూ కూడా లైఫ్ ఉండదు. అలాంటి కరెంట్ ఛార్జీలు పెంచి తగ్గించి ఒక మంచి శుభవార్త నిన్న చెప్పడం అనేది చాలా సంతోషం. ముఖ్యంగా మరి ఎందుకంటే కరెంట్ ఛార్జీలు అందరూ చూశారు. గడిచిన వైఎస్ఆర్ ప్రభుత్వంలో విపరీతమైన కరెంట్ ఛార్జీలు పెంచి ప్రతి పేదవాడి మీద కూడా భారం మోపారు. దాదాపుగా ఇప్పుడు మరి దేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా, ఎందుకంటే కరెంట్ ఛార్జీలు పెంచడమే కానీ తగ్గించడం అనేది ఇప్పుడు ఎవరికి తెలియదు. మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం, పేద బడుగు వర్గాల కోసం ఆలోచించి దాదాపుగా యూనిట్కి 13 పైసలు తగ్గించడం జరిగింది. గతంలో దాదాపుగా ₹5.70 కొనుగోలు చేసే కరెంటుని ఇప్పుడు దాదాపుగా ₹4.30 కొనుగోలు చేసే విధంగా కూడా మాట్లాడుకుని పేదలు ఎవరైతే ఉన్నారో, మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భారం పడకుండా కరెంట్ ఛార్జీలు తగ్గించడం జరిగింది. ఇది ఒక చాలా ప్రజలందరికీ కూడా చాలా శుభవార్త. ఎందుకంటే ప్రతి ఇంటిలోనూ కూడా లేచింది మొదలు కరెంట్ లేకుండా ఎవరి జీవన విధానం లేదు ఈ రోజుల్లో. ప్రతి ఒక్కడి ఇంట్లో కూడా గతంలో కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో కరెంట్ ఛార్జీలు వాళ్ళే పెంచి మరి ఎవరైతే కరెంట్ ఛార్జీలు పెరిగినాయి అని 3,000 దాటిందని ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ కట్ చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది మన దగ్గరికి వస్తున్నారు కూడా. అప్పుడు కరెంట్ ఛార్జీలు పెరిగినాయి అని వాళ్ళే పెంచి వాళ్ళే మళ్ళీ పెరిగినాయి అని ఎవరికైతే పెన్షన్లు ఉన్నాయో అన్నీ కూడా కట్ చేసేయటం జరిగింది. అవన్నీ అనేక రకాలుగా దారుణాలు చేయడం చూసాం మనం అందరం. ఈ రోజున మరి ఏదైతే ఎలక్షన్లో సూపర్ సిక్స్లో భాగంగా ఆ పథకాలు మరి నెరవేర్చడమే కాకుండా ఆ హామీలు ఇవ్వనివి కూడా ఎన్నో కూడా ఈ రోజున ప్రజల కోసం నెరవేర్చడం అందరం చూసాం. తల్లికి వందనం కావచ్చు, అలాగే మరి రైతుల కోసం కావచ్చు, అలాగే స్త్రీశక్తి ద్వారా ఉచిత బస్సు మహిళలకు కావచ్చు, లేకపోతే అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఇలాగ ప్రతిదీ కూడా ఏదైతే నిరుద్యోగ సమస్య ఉందో డిఎస్సి ద్వారా టీచర్స్ పోస్టులు భర్తీ చేయటం, ఇలా ఎన్నో రకాలుగా సూపర్ సిక్స్లో భాగంగా అమలు చేయటం మనందరం చూసాం. ప్రజలు విద్యుత్ ఛార్జీల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ వారు దుష్టప్రచారం చేస్తున్నారు. అది ఏంటంటే విద్యుత్ ఛార్జీలు తెలుగుదేశం కూటమి గవర్నమెంటు పెంచిందని, మేము గతంలో తగ్గించామని వాళ్ళ దుష్టప్రచారం చేయడం జరుగుతుంది. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ప్రజలకి నారా చంద్రబాబు నాయుడు గారు ముందే వాగ్దానం చేశారు. ఎలక్షన్ ప్రచారంలో ప్రజలకి విద్యుత్ ఛార్జీల నిమిత్తం ₹1 కూడా నేను పెంచను, ఉన్న విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గిస్తానని ఆయన మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఆయన కట్టుబడి రాష్ట్రం ఎంత ఇబ్బందిగా ఉన్నా, ఎన్నో రకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇవాళ ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి ఇబ్బంది ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఇది లాస్ట్ టైమే ఇంచుమించు యూనిట్కి 13 పైసలు తగ్గించడం, సుమారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి 924 కోట్లు లబ్ధి పొందడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం అది చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఇంకో విశేషం ఏంటంటే రాష్ట్రంలో
ప్రజలకి ఎక్స్ట్రా ఛార్జీల కింద భారం పడుతుందని అది మన కరెంటు బిల్లులో మనకి తెలియకుండా యాడ్ అయిపోయి మన సుమారు ఒక 500 రూపాయల కరెంటు బిల్లు అయితే దాని నిమిత్తం ఒక 100 150 రూపాయలు ఈ విధంగా యాడ్ అయిపోయి 650 700 మన గవర్నమెంట్కి ఎవరు కట్టాలి. అటువంటిది లేకుండా మనం ఎంత అవుతే వాడేమో దానికే బిల్లు తీసుకుంటూ మనకే 2019 2024లో వాడిన అదనపు ఛార్జీలు సుమారు 4500 కోట్లు ఇవాళ కూటమి గవర్నమెంట్ ఇబ్బందులు ఉన్నా సరే వాళ్ళు భరాయించి ఇవాళ మన ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం అది చంద్రబాబు నాయుడు గారు కూటమి మీదే వేసుకోవడం జరుగుతుంది.